మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సేమ్ డే న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణంలోని దొడ్ల మనోహర్ రెడ్డి నారాయణ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డి విల్సన్ శరత్చంద్ర ఆత్మీయ అభినందన సభ కార్యక్రమంలో కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. సభలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్డి విల్సన్ శరత్చంద్రాన్ని సత్కరించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు సంస్కృత భాషల అభివృద్ధికి అకాడమీ చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. విల్సన్ నాయకత్వంలో అకాడమీ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, అభిమానులు తదితరులు పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈనాటి కార్యక్రమానికి ఈనాటి సన్మానం క్రింద మనకు కావాలి ముందు బిడ్డ సన్మాన గ్రహీత విల్సన్ గారు, రత్నమ్మ గారు, మురళి గారు, జనసేన అధ్యక్షులు సాయి గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కమలా గారు, బీజేపీ, బాబు గారు జనరల్ సెక్రటరీ కావలి, కావ్యాన్ని జనరల్ సెక్రటరీ తెలియదు ప్రసాద్, అదేవిధంగా చాలా రోజుల నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులు భరత్ కుమార్ గారు, విశిష్ట అతిథి, కావులికి గర్వకారణం, కావులి ఖ్యాతిని ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాంతాల్లో విస్తరిస్తున్నటువంటి మిత్రుడు శరత్చంద్ర గారు, జిల్లా బీజేపీ అధ్యక్షులు వంశీధర్ గారు, పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు ముత్తుకోటి కిషోర్ గారు, బీజేపీ అధ్యక్షులు విజయ్ గారు, జనసేన అధ్యక్షులు సాయి గారు, ఏఎంసీ చైర్మన్ అగత్య గారు, తెలుగుదేశం జనరల్ సెక్రటరీ బాబురావు గారు, మిత్రులు
తమ్ముడు బ్రహ్మానంద గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా, స్టేజ్ మీద ఉన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజున విల్సన్ గారి సన్మానం అనగానే అందరూ కూడా కాలంలో ఉన్నటువంటి వివిధ రంగాలకు చెందినటువంటి వ్యక్తులు నిరంతరం సమాజ సేవనే దైవంగా భావించి సేవ చేసేటువంటి వ్యక్తులు, సమాజంలో జరుగుతున్న రుగ్మతాలను ఎప్పటికప్పుడు వెలుగెత్తి సాగుతున్నటువంటి వ్యక్తులు, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇచ్చేసిన వాళ్ళంటే ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క నిబద్ధత మిమ్మల్ని అందరినీ చూస్తే అర్థమవుతుంది. ఒక చిన్న కుటుంబంలో పుట్టి తనకు తాను క్రమశిక్షణను ఏర్పరచుకొని తనకు తాను ఒక నడవడికకి అంకురార్పణ తెలిసి ఎదగాలని తపన, సమాజంలో జరిగేటువంటి పరిస్థితుల మీద అవగాహన, సమాజంలో జరిగేటువంటి ఇబ్బందుల మీద పోరాటం చేస్తూ కాలేజీ రోజుల్లోనే భావాలను పుట్టుకొని విద్యార్థి దశల నుంచే దేశం పట్ల, దేశం యొక్క భక్తి పట్ల ప్రేమను పెంచుకొని తనకంటూ ఒక ఉనికిని పెంచుకుంటూ ఎదిగే కొద్ది బతకాలి, ఎదిగే కొద్ది సమాజంలో ఉన్నటువంటి విషయాలను అవగాహన చేసుకోవాలి, ఎదగడం కాదు భారతీయుడిగా పుట్టినందుకు ఈ దేశానికి ఎంతో కొంత సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని చిన్న వయసులోనే పుట్టుకుని విద్యార్థి దశలో విద్యార్థి యూనియన్స్లో చురుకుగా పాల్గొంటూ విద్యార్థి దశ పూర్తి కాగానే సమాజంలో జరుగుతున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు బోత్ టెస్ట్ అనేది అందరికీ ఉపయోగపడేటువంటి అంశము, లెజిస్లేటర్లు తీసుకునే నిర్ణయాలు, బ్యూరోక్రసీ అమలు చేసే విధి విధానాలు, కోర్టులు చేసేటువంటి విధి విధానాలన్నింటినీ కూడా సామాన్య ప్రజల నుంచి అందరికీ కూడా చేరవేసే సాధనమైనటువంటి బోత్ టెస్ట్ అనేది ప్రసరంగంలో అడుగుపెట్టి తనకంటూ ఒక స్థాయిని అక్కడ క్రియేట్ చేసుకుని బిడ్డగొండలో ఆంధ్రజ్యోతి విలేకరుగా ప్రారంభించిన తన ప్రస్థానం 7 సంవత్సరాల పాటు కావలిలో ఈనాడుతో తను ముగించి తర్వాత జరిగిన ఎగ్జామ్స్లో మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.